అమ్మ గోరింటాకు పెట్టు రా అంటే వచ్చానండి. ఇది చూడండి అసలు పుల్ల ముక్కకే అంకట్లేదు. దీన్నెలా పెట్టాలమ్మా అంటే, చూడు నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో అని చెప్పేసి వేలుతో ముంచి టపా టపా పెట్టేసుకుంటుందండి. ఇంత టాలెంట్ ఉన్న దానివి నన్నెందుకు పిలిచావు అంటే, మరీ ఇంత పలచనయిపోయిందనుకోలేదే అందుకే పిలిచానంది. సరే కదా అని చెప్పేసి కూర్చుంటే మొత్తం కూర్చున్న వాళ్ళందరికీ పిలిచి మరీ పెట్టేసిందండి గోరింటాకు. వాస్తవానికి ఆ గిన్నెలో గోరింటాకు కొంచెం పలచగా పెట్టుకున్న ఒక ముగ్గురికొస్తదండి 2 చేతులకి. మా అమ్మ చూడండి ఏకంగా 5 చేతులకి పెట్టింది. అది కాకుండా ఇంకా గిన్నెలో ఉన్న గోరింటాకు ఇంకొక 5గురికొస్తుంది. మమ్మల్ని చూసి మా పక్కింటి ఒక పిల్లోడొచ్చాడండి. ఆంటీ నాకు కూడా పెట్టని. ఒక చేతికి చందమామ పెట్టింది. ముందు చందమామలే పెట్టమన్నాడు. తర్వాత మీరు చుక్కలు పెట్టుకున్నారు కదా! నాకు కూడా పెట్టండన్నాడు. మా అమ్మ వేలుకి కూడా పెట్టమంటావా అంటే, నేను మగోడిని పెట్టుకోకూడదని ఎళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ వెనకాల పెట్టుకుంటదంటండి. చుక్కలు పెట్టమనొచ్చాడు వెనక్కి కూడాను. ముందు చందమామ పెట్టి చుక్కలు పెట్టావు కదా! ఇక్కడ కూడా రౌండ్‌గా చుక్కలు పెట్టమని అడిగాడండి. కంప్లీట్‌గా భలే పెట్టించుకున్నాడు. ఉంచుకున్నాడు కూడాను. ఇంకేమన్నా చెయ్యాలంటే ఇంకేం వద్దులే బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. చాలా పలచగా పెట్టిందండి గోరింటాకు. కానీ రంగు మాత్రం బా వచ్చింది. మా అందరిలోకెల్లా మా అమ్మ చేతికే బాగా పండింది.